అభిషేక్ గారు, అభిషేక్ గారు, శివ గారు, నిజంగా క్రిస్టఫర్ నోలన్ కనుక పూరినట్టుంది నాకైతే. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఆ టైం మిషన్లో నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే, ఒక చిన్న డిస్ట్రిబ్యూటరు ఎంత పెద్ద కళ కన్నాడు, ఆ కళను నిజం చేసుకోవడానికి ఎంత పెద్ద సినిమా తీశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ట్రైలర్ చూసినాక అభిషేక్ నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి నాకైతే. ఎందుకంటే ఐ నో యూ, నీ డ్రీమ్ ఎంత బాగుండేది, నువ్వు ఎంత ప్యాషనేట్గా ఉండేవాడు. రియలీ రియలీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫస్ట్ సినిమా హీరోగా ఫెయిల్ అయిన ఒక అబ్బాయిని రెండో సినిమాకి 100 కోట్లు పెట్టి చేయొచ్చు అనే ఒక దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? దమ్ము కిషోర్ గారు చెప్పాలి. కిషోర్ గారు. ఓకే, నా తర్వాత ఆయన కూడా చెప్తారండి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఇంత అనుకోలేదు, అంటే నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చెప్పాను. బట్ చేస్తూ చేస్తూ ఉండే కొద్దీ మనకి రష్ చూసిన సినిమా ఎలా షేపప్ అవుతుంది అనేది చూసేదాన్ని బట్టి మనకు ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. పాయింట్ 1. పాయింట్ 2, ఉన్నోళ్ళందరూ సినిమా కోసమే బతుకుతున్నారు. ఇల్లు లేదు, ఫ్యామిలీ లేదు, అటు లేదు, ఇటు లేదు, పొద్దు నుంచి సాయంత్రం ఇది తప్పితే ఇంకేం లేదు. అలాంటి టీంని బ్యాక్ చేయకపోతే ఇంకేం చేస్తామండి జీవితంలో? అది సక్సెస్ఫుల్ అవుతుంది, ఇంకేది సక్సెస్ఫుల్ అవుతుంది లైఫ్లో. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్. ఫైనల్గా ఎవరికైనా సరే ₹1 పెట్టినప్పుడు ఆ రూపాయి మళ్ళీ ఎటు నుంచి రావాలనేది ఒక ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్లేస్లో కూర్చుని మాట్లాడుతున్నారు, కానీ ఆయన అసలు ప్రొడ్యూసర్గా ఏ హీరోకి డబ్బులు ఇచ్చేవాడు కాదు. చాలా ఇబ్బంది పెట్టేవాడు. అంటే అంటే బాగా ప్యాషనేట్గా, నేను చెప్పేది వేరే ఉద్దేశం కాదు. సో నేను దీనికి కొంచెం డిఫరెంట్గా ఆన్సర్ చెప్తానండి. స్టీవ్ జాబ్స్ సెడ్, ఇఫ్ ఐ న్యూ హౌ హార్డ్ బిజినెస్ వుడ్ బి, ఐ వుడ్ నాట్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ బిజినెస్. నాకు ఇది ఇంత కష్టంగా ఉంటుందని తెలిస్తే నేను చేసేటోని కాదేమో. కానీ యూ హ్యావ్ టు ఆల్వేస్ గో బై యువర్ గట్. అంటే మనం చూస్తున్నది మనకి నచ్చుతుంది, మనకు ఒక జడ్జిమెంట్ కరెక్ట్ అని మనకు నమ్మకం ఉంటే దాన్ని ముందుకు తీసుకుపోతూ ఉండండి. గాడ్ ఈజ్ దేర్ టు హెల్ప్, దట్స్ ఆల్. అభిషేక్ గారు, ఇక్కడ జనరల్గా కొత్త డైరెక్టర్ అన్నప్పుడు ఏంటంటే టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే వర్క్ ఈజీ అవుద్ది అనుకుని చెప్పి అలా వెళ్తారు. బట్ మీరందరూ కూడా, అంటే మీరు చేస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఇంతమంది కొత్త వాళ్ళతోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని, ఇంత పెద్ద డ్రీమ్ని ఇంత త్వరగా అచీవ్ చేయగలిగారు. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? సో మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఎవరైతే టెక్నీషియన్స్ని నేను చూస్ చేసుకున్నా, ఐ వాంట్ దెమ్ టు ట్రావెల్ విత్ మీ. నా ఎంబడి ఉండేటట్టు ఒక 1.5. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, మా ఆఫీస్లోనే ఉంటాడు. ఎడిటర్ మా ఆఫీస్లోనే ఉంటాడు. సో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇవ్వాలని నేను వెయిట్ చేయ అవసరం లేదు. సో ఐ వాంట్ పీపుల్ హూ కెన్ ఈ ప్రాజెక్ట్లో నాతో ట్రావెల్ అవుతాం. అందుకే అలా నేను సెలెక్ట్ చేసుకున్నాను. విరాట్ గారు సార్, అంటే ఇప్పుడు ఇందాక శివగారు అడిగారు, అంటే ఫస్ట్ సినిమా ఇదైన తర్వాత ఎలా తీసుకున్నారని. బట్ మీరు ఫస్ట్ సినిమా ఇదైన తర్వాత సెకండ్ సినిమాకి వెళ్ళేసరికి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే మీకు ఆ చాయిస్ ఉంటుంది కాబట్టి అలా చూస్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. మీరు అభిషేక్ నామా గారిని నమ్మడానికి, నాగబంధంలో పాట అవడానికి మీకు అనిపించిన బెస్ట్ రీజన్ ఏంటి? అదే సార్, చాలా స్టోరీస్ వింటుండే, కానీ అన్న ఒకసారి ఆఫీస్ పిలిచినప్పుడు చూసాను అనమాట. కంటెంట్ కానీ, ఆ విజన్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ అవి చూసినప్పుడు ఒక గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అని. సో నాకు అదే ఫీలింగ్. సో నన్ను నమ్మి నా మీద ఇలాంటి ఒక స్టోరీ అనేది నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అనమాట. సో అలానే చేశాను. అభిషేక్ గారు సార్, రాంబాబు గారు, హాయ్.